ఈ దినాలలో చాలామంది తనలో ఉన్న లోపాన్ని గుర్తించక ఎదుటివారి లోపాలు చూసి వాళ్ళని హేళన చేస్తూ నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు అని చెప్పేసి వారి మీద నిందలు మోపుతూ వీరిలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అలనాడు యేసుక్రీస్తు జీవించుచున్న రోజుల్లో కూడా కొన్ని తెగలవారు అనేక మందిని అలాగే దూషించేవారు. మేమే పరిశుద్ధులము, మేమే నీతిమంతులము, మీరు అన్యాయస్తులని చెప్పేవారు. అందుకనే ప్రభు వారితో ఒక మాట అన్నాడు, ఇదిగో నీ కంటిలో ఉన్న దూలమును ముందు తీసివేసుకో, తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయగలవన్నాడు. మనలో ఉన్న పెద్ద లోపాలను మనం అలాగే కప్పిపుచ్చుకొని మన సహోదరుని కంటిలో ఉన్న చిన్న చిన్న తప్పులు చూసి హేళన చేస్తుంటాం. అటువంటి వారిని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది సున్నం కొట్టిన సమాధులు అని. మన సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నాయేమో జాగ్రత్త.